యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 ఎలిమినేట్ ద ఎలిమినేషన్. ఏంటి ఎలిమినేషన్? మామూలుగా మనకి ఎలిమినేషన్ టెక్నిక్ అనే పద్ధతిలో గతంలో ఒక ఎంసీక్యూస్ ఉండేవి. బట్ ఇప్పుడు ఆ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది మెల్లగా తగ్గించేస్తున్నారు. సో 2024 ప్రిలిమ్స్కి ఇది ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. టు సపోర్ట్ యూ టు ఓవర్కమ్ ద ఎలిమినేషన్ ఇష్యూస్, వీ హ్యావ్ ఎన్ ఎకో సిస్టమ్ ఫర్ యూ సపోర్ట్. ఎకో సిస్టమ్ ఏంటి అంటే ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ టెస్ట్ సిరీస్ ఫర్ ద ప్రిలిమ్స్ 2024. ఇది డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఈ ఢిల్లీ యాక్షన్ ప్లాన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వడానికి. సో ఎలిమినేషన్ టెక్నిక్ ఏంటి? ఈ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది 2021 వరకు పర్ఫెక్ట్గా ఉండేది. 2022లో యూపీఎస్సీ ఒక 8 క్వశ్చన్స్, నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. అంటే నో ఎలిమినేషన్ మెథడ్ ఇన్ దీస్ 8 క్వశ్చన్స్. అంటే ఎలిమినేషన్ పద్ధతి ఏదైతే ట్రెడిషనల్గా సీనియర్స్ ఆస్పిరెంట్స్ ఫాలో అవుతుంటారో ఆ ఎలిమినేషన్ టెక్నిక్ అనేది లేకుండా చేయడం జరిగింది, మెల్లమెల్లగా తగ్గించడం జరిగింది. అండ్ ఇన్ 2023 ఇలాంటి నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ 24 పెట్టారు. అంటే 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 8 క్వశ్చన్లు, 4 ఏమో హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 4 జాగ్రఫీ క్వశ్చన్స్ ఇచ్చారు నాన్ ఎలిమినబుల్ మెథడ్లో. 2023 వచ్చేటప్పటికి మొత్తం 6 సబ్జెక్టుల నుంచి, అంటే పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, మొత్తం 6 రకాల సబ్జెక్టులు, కరెంట్ అఫైర్స్ తప్పించి ఎన్వైరన్మెంట్తో సహా ఒక్కో దాని నుంచి 4 క్వశ్చన్స్ ఈ నాన్ ఎలిమినబుల్ మెథడ్లో ఇచ్చారు. సో ఎలిమినేషన్ అంటే ఏంటి, నాన్ ఎలిమినేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఎంసీక్యూలో 4 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్ అన్ ఆన్సర్, యూ కెన్ ఎలిమినేట్ 3 రాంగ్ ఆప్షన్స్. అంటే ఒక 4 ఆప్షన్స్లో మనకి పూర్తిగా ఒక దగ్గరగా ఉన్నటువంటి వాటిల్లో 3 ఆప్షన్స్ని మనం షూర్గా లేనప్పుడు డిలీట్ చేయొచ్చు, ఎలిమినేట్ చేయొచ్చు. మనం ఒకటి ఉంటుంది అండ్ మనం ఆ ఒక్కదాన్ని ఆన్సర్గా పెడతాం. అంటే ఇక్కడ ఆన్సర్ తెలిసిపెట్టట్లేదు, పూర్తిగా తెలిసిపెట్టట్లేదు. అంటే ఆన్సర్ కాని వాటిని ఎలిమినేట్ చేసి పెడుతున్నాం. సో ఇది ఎలిమినేషన్ పద్ధతి. అంటే నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ అంటే ఏంటి? అంటే యూ కెనాట్ ఆన్సర్ ది నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ అన్లెస్ యూ హ్యావ్ ఏ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఈచ్ ఆప్షన్. ప్రతి ఆప్షన్ గురించి పరిపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే తప్ప ఆన్సర్ చేయలేం. సో 2022లో ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ హిస్టరీ, జాగ్రఫీ క్వశ్చన్స్ ఈ నాన్ ఎలిమినబుల్ మెథడ్లో ఉంటే 2023కి వచ్చేటప్పటికి 24 క్వశ్చన్స్ అన్ని సబ్జెక్టుల మీద ఇచ్చారు. 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 2023 GS1లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాం. నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్ అంటే ఇలాంటి ఇక్కడ క్వశ్చన్, ఇది పాలిటీకి రిలేటెడ్ అనమాట, పాలిటీ అండ్ గవర్నెన్స్ సంబంధించి. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ ఆర్ బాడీస్ ఇన్ ఇండియా: నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ లా కమిషన్, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్. ఇట్లా 4 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత హౌ మెనీ ఆఫ్ ద అబవ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్? అంటే వీటిలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే ఏంటి? ఎలిమినేషన్ టెక్నిక్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఏ 1 2 3, బి 1 2 4, సి 2 3 4, డి 1 ఓన్లీ, ఈ టైపులో ఇచ్చి ఉండవు. కానీ నాన్ ఎలిమినబుల్ మెథడ్లో ఏం చేశారు? ఓన్లీ 1, ఓన్లీ 2, ఓన్లీ 3 అండ్ ఆల్ ది 4 అని చెప్పి ఇక్కడ ఏది మనకి పర్ఫెక్ట్గా తెలిస్తేనే ఆన్సర్ చేసేటట్టుగా ఉంటుందన్నమాట. అంటే కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాన్స్టిట్యూషనల్ బాడీయా కాదా అనేది తెలియాలి. లేకపోతే 2 3 తెలియదు అనుకోండి, తెలియకపోతే ఎలిమినేషన్ టెక్నిక్ ఉంటేనేమో 1 2 3, 3 2 4 ఈ టైప్లో ఇచ్చినప్పుడు దాన్ని ఎలిమినేషన్ చేసేటటువంటి అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. 4 ఆప్షన్లకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. అంటే దిస్ క్వశ్చన్ ఈజ్ యాక్చువల్లీ సింపుల్ బట్ రిక్వైర్ కాంప్రహెన్సివ్ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ఆఫ్ ది సబ్జెక్ట్కి సంబంధించి పరిపూర్ణమైనటువంటి సమగ్ర అవగాహన ఉండాలి. సో ఆ ఇష్యూకి సంబంధించినటువంటి అండర్స్టాండింగ్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. సో ఈ 4 బాడీలు ఏంటి? ఎన్సీబీసీ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, అండ్ థర్డ్ ఏమో ఎన్ఎల్సి, నేషనల్ లా కమిషన్, ఎన్సిడిఆర్సి, నేషనల్ కన్జ్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్. ఇట్లా 4 ఇచ్చాం. సో ఎన్సీబీసీ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1993 యాజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. అంటే చట్టబద్ధ సంస్థగా 1993లో ఏర్పాటైంది.
అండ్ దెన్ తర్వాత 2018లో 102nd అమెండ్మెంట్ ద్వారా కాన్స్టిట్యూషనల్ బాడీగా ఎస్టాబ్లిష్ చేశారు ఆర్టికల్ 342A ద్వారా. సెకండ్ ఆప్షన్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, 1993లో ఎస్టాబ్లిష్ అయింది. ఒక స్టాట్యుటరీ బాడీ ఇది. అంటే చట్టం ద్వారా, పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పాటు చేసేదాన్ని స్టాట్యుటరీ బాడీ అంటారు. రాజ్యాంగంలో అంటే ఒక ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేసేదాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అని అంటారు. ఎల్సిఐ అంటే లా కమిషన్ ఆఫ్ ఇండియా, ఇది ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ. అంటే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అంటే ఏంటి? క్యాబినెట్ రిజల్యూషన్ ద్వారా, నోటిఫికేషన్ ద్వారా ఎస్టాబ్లిష్ చేసేదాన్ని ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ అని అంటారు. సో ఇది మొట్టమొదటి లా కమిషన్ ఆఫ్ ఇండియా 1955లో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఎన్సిడిఆర్సి, నేషనల్ కన్స్యూమర్ కమిషన్, రిడ్రెసల్ కమిషన్. సో ఇది 1988లో ఏర్పాటైంది. ఇది ఒక స్టాట్యుటరీ బాడీ అండ్ క్వాజీ జ్యుడిషియల్ ఏజెన్సీ. ఇది క్వాజీ జ్యుడిషియల్ ఏజెన్సీ ఎందుకని అంటున్నాం అంటే, నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిషన్ అనేటటువంటిది కన్స్యూమర్ డిస్ప్యూట్స్కి సంబంధించినటువంటి వచ్చే కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీర్పులు ఇస్తుందన్నమాట. స్టాట్యుటరీ బాడీ అని ఎందుకు అంటున్నాం? ఇట్ ఈస్ క్రియేటెడ్ బై అ పార్లమెంటరీ లెజిస్లేషన్. 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా 1988లో ఏర్పాటైంది. పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటైంది కాబట్టి స్టాట్యుటరీ బాడీ అని. అండ్ దీని పని ఏంటి? తీర్పులు ఇవ్వడం, కన్స్యూమర్ డిస్ప్యూట్స్ విషయంలో తీర్పులు ఇవ్వడం. కాబట్టి ఇది ఒక క్వాజీ జ్యుడిషియల్ ఏజెన్సీ. సో ఇట్లా 4 ఆప్షన్ల గురించి తెలుసుకున్న తర్వాత ఆన్సర్ ఈజ్ ఏ, ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. అంటే ఒక సంస్థ మాత్రమే రాజ్యాంగ సంస్థ, ఎన్సిబిసి మాత్రమే రాజ్యాంగ సంస్థ. ఓన్లీ ఎన్సిబిసి ఎందుకు రాజ్యాంగ సంస్థ అని అంటే, ఇప్పుడు 2018 తర్వాత 102nd అమెండ్మెంట్ కారణంగా ఆర్టికల్ 342A ప్రకారం ఇది ఒక రాజ్యాంగ సంస్థగా ఏర్పాటైంది. సో ఆన్సర్ ఈజ్ ఏ, ఓన్లీ వన్ అని మాత్రమే చెప్పాలి. అంటే ఆల్ దిస్ కమ్స్ విత్ అ ప్రాక్టీస్. ఇటువంటివి సబ్జెక్టు నేర్చుకోవడం ద్వారా మాత్రమే కాదు, చదవడం ద్వారా మాత్రమే కాదు, ప్రాక్టీస్ కూడా చేయాలి. సో వీ హ్యావ్ దట్ ఎకోసిస్టమ్ ఫర్ యువర్ సపోర్ట్ ఫర్ ద ప్రాక్టీస్. ఆన్లైన్ అండ్ క్లాస్ రూమ్ టెస్ట్ సిరీస్ ఫర్ ద ప్రిలిమ్స్ 2024. సో దీనికోసం ఢిల్లీ యాక్షన్ ప్లాన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 అనేది స్టార్ట్ చేసాం. దానికి సంబంధించి మీరు జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేకపోతే ఇక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి.